విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్ కుల తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ రౌడీ జనార్దన ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండను పూర్తిగా ఊరమాస్ రగ్గుడు అవతారంలో చూపించబోతున్నారని ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ పోస్టర్లు స్పష్టం చేశాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మరీ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే సీనియర్ హీరో రాజశేఖర్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందనే ప్రచారం. ప్రస్తుతం దీనిపై అఫీషియల్ అప్డేట్ లేకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. కొంతమంది సినీ వర్గాలు కూడా ఈ కాంబినేషన్ గురించి చర్చిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే స్క్రీన్పై విజయ్ దేవరకొండ రాజశేఖర్ మధ్య జరిగే వార్ నెక్స్ట్ లెవెల్లో ఉండడం ఖాయం. ఎందుకంటే రాజశేఖర్ తన కెరీర్లో హీరోగా మాత్రమే కాదు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా తనదైన ముద్ర వేశారు. ఆయన ఇంటెన్స్ స్క్రీన్ ప్రజెన్స్కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో కెరీర్లోనే అత్యంత మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. కత్తులు, రక్తపాతం, యాక్షన్, ఎమోషన్స్తో కూడిన పాత్రలో కనిపించబోతున్నాడు. గ్లింప్స్ చూసిన అభిమానులు ఇది విజయ్ కెరీర్లోనే ఒక గేమ్ చేంజర్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తుండగా ఈ మూవీని ఈ డిసెంబర్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్లు ప్లాన్ చేస్తున్నారు. అసలు రాజశేఖర్ నిజంగానే విలన్గా ఎంట్రీ ఇస్తారా, లేక మేకర్స్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అనే విషయం అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు సస్పెన్స్గానే ఉండబోతుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, రాజశేఖర్ విలన్గా ఫిక్స్ అయితే రౌడీ జనార్దన్లో హీరో వర్సెస్ విలన్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్లోని మోస్ట్ అవైటెడ్ బ్యాటిల్స్లో ఒకటిగా మారుతుంది.